అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ రమ్య. వారణాసి సినిమా ఈవెంట్ కోసం దర్శకాధీరుడు రాజమౌళి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. ఈవెంట్ ప్లానింగ్ నుంచి ప్రజెంటేషన్ వరకు ఒక్కో అంశమైన స్వయంగా చూసుకున్నారు. ఈవెంట్ను గ్రాండ్గా చేయాలని, ప్రేక్షకులకు తప్పకుండా ఒక కొత్త అనుభూతి ఇవ్వాలి అని రాత్రింపగళ్ళు శ్రమించారు. ఇక అదృష్టవశాత్తు ఈవెంట్ మొత్తం రాజమౌళి అనుకున్నట్లుగానే సాగింది. కానీ మధ్యలో మాత్రం కొన్ని చిన్న అవాంతరాలు వచ్చాయి. ఈవెంట్ నిర్వహణలో వచ్చిన ఈ ఇబ్బందులు ఆయనను కాస్త ఫ్రస్ట్రేట్ చేశాయి. ఆ కోపం, ఆ ఒత్తిడి మధ్యలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. దేవుళ్లపై తనకు నమ్మకం లేదన్నట్టుగా రాజమౌళి మాట్లాడారని ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు ఆయన మాటలను కట్ చేసి కంటెంట్గా మార్చి తనకు నచ్చినట్టుగా ఎడిట్ చేసి షేర్ చేయడంతో విషయం మరింత పెరిగిపోయింది. ఇక ఈ క్రమంలోనే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సోషల్ మీడియాలో అయితే దేవుడిని తప్పు పడతావా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వారణాసి గ్లిమ్స్ వీడియోలలో ఆయన మాట్లాడిన కొన్ని డైలాగ్స్ను చూపిస్తూ రాజమౌళి నాస్తికుడు, హిందూ దేవతలను అనుమానిస్తున్నాడు అనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ వివాదంపై ఇంకా రాజమౌళి కానీ వారణాసి టీం కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వారు స్పందించకపోవడంతో ఊహాగానాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇక సాధారణంగా ఇలాంటి సందర్భాలలో సినీ ప్రముఖులు చాలా జాగ్రత్తగా స్పందిస్తారు. ఎందుకంటే ఒక్క మాట తప్పినా పెద్దదైపోవచ్చు. అయితే ఈసారి ఓపెన్గా స్పందించింది మాత్రం జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ప్రేమంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హైపర్ ఆది హాజరయ్యాడు. అక్కడ స్టేజ్ మీదే రాజమౌళి మీద పడుతున్న ట్రోల్స్ గురించి మాట్లాడారు. ఆది తన స్టైల్లో, తన స్పీడ్లో గట్టి పంచులు వేశాడు. ఇక ఇష్టం వచ్చినట్టుగా డైరెక్టర్లు, నటులు, సినీ ప్రముఖులపై ట్రోల్స్ చేయడం చాలా దారుణం అని చెప్పారు. సెలబ్రిటీ అంటే మనుషులు కాదా, వాళ్ళకు భావోద్వేగాలు ఉండవా అని ప్రశ్నించాడు. కీలకమైన విషయాలను అర్థం చేసుకోకుండా హాఫ్ నాలెడ్జ్తో కామెంట్లు పెట్టే వారిని గట్టిగానే హైపర్ ఆది తిట్టాడు అని చెప్పుకోవచ్చు. ఇంకా సీరియస్గా హెచ్చరించాడు కూడా. అతడు చెప్పిన మాటలలో ప్రధానంగా ఒకే విషయం ఉంది, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, వాళ్ళని గౌరవించాలి అని నేర్చుకోండి. హైపర్ ఆది స్పీచ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక అతను మాట్లాడిన తీరు, చెప్పిన ధైర్యం చూసి ట్రోలర్స్ మీద సీరియస్ పంచులు చేశాడని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆది మాటలు రాజమౌళి ఫ్యాన్స్కే కాకుండా సెలబ్రిటీలను గౌరవించాలి అని నమ్మే వారికి కూడా ఒక బలమైన మెసేజ్లా మారాయి. మొత్తం విషయాన్ని చూస్తే వీడియోలను కట్ చేసి సందర్భం మార్చి విమర్శలు చేయడం సామాజిక మాధ్యమాలలో పెద్ద సమస్యగా మారిపోయింది. నిజం తెలుసుకోకుండా ఒకరి ప్రతిష్టను నాశనం చేయడం చాలా సులువు అయిపోయింది. ఇలాంటి సమయంలో సెలబ్రిటీస్కు కూడా అండగా నిలవడం, కనీసం నిజం తెలుసుకునే ప్రయత్నం చేయడం మనందరి బాధ్యతే. రాజమౌళి కానీ ఆయన టీం కానీ త్వరలో ఈ వివాదంపై స్పందించే అవకాశం ఉంది. ఆ స్పందనతో చాలా అపోహలు తొలగే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు నిజాన్ని నిజంగానే చూడటం, అనవసరమైన ట్రోల్స్కి బలి కాకుండా ఉండడం చాలా ముఖ్యం.